హాయ్ హలో నమస్తే. నేను ఈ వీడియో చాలా ఫాస్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది. మరి నేను ఎన్ని నిమిషాలు మాట్లాడతాను నాకు తెలియదు, కాబట్టి జనరల్గా నేను స్లోగా మాట్లాడతాను. ఈ వీడియో నేను ఫాస్ట్గా మాట్లాడటానికి ట్రై చేస్తాను. మధ్య మధ్యలో ఏమైనా మిస్టేక్స్ వస్తే క్షమించండి. కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా మాట్లాడాలి. ఓకే, నేను ఈ వీడియోలో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొన్ని వేరియేషన్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి నేను మాట్లాడుతాను. దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుతాను. దట్ ఈస్, మీరు టైటిల్ చూడవచ్చు వెనక, నో ఫారిసైకల్ క్రిస్టియన్స్, నో ఫారిసైకల్ క్రిస్టియానిటీ, నో ఫారిసైకల్ క్రిస్టియానిటీ అని ఒక టైటిల్ పెట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే అర్థమైన తెలుగులో ఏంటంటే పరిసయ్యుల క్రైస్తవత్వం వద్దు అని అర్థం. పరిసయ్యులకు సంబంధించిన క్రైస్తవత్వం ఎక్కడుందా సార్? క్రిస్టియానిటీ ఉంది, కానీ పరిసయ్యుల క్రైస్తవత్వం ఉందంటే సృష్టించారు కొంతమంది పరిసయ్యుల క్రైస్తవత్వం. ఈ నో ఫారిసైకల్ క్రిస్టియానిటీ అనేది ఇక్కడ భారతదేశమే కాదు, అక్కడ ఇజ్రాయెల్లో కూడా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ పదం మంచి ఫేమస్, ఫారిసైకల్ క్రిస్టియానిటీ అనేది. ఎందుకు ఫారిసైకల్ క్రిస్టియానిటీ ప్రమాదం అంటే, వాళ్ళు ఎవరు ఈ ఫారిసైకల్ క్రిస్టియన్స్ ఎవరనంటే, రూల్ ప్రకారమే పోవాలి అనేది ఫారిసైకల్ క్రిస్టియానిటీ అంటారు. చాలా రూల్ ప్రకారం, ఇదిగో ఇలా రూల్ ఉంది, ఇలా రూల్ ఉంది, ఈ రూల్ ఉంది, ఈ రూల్లోనే పోవాలి, ఈ గిరిలోనే పోవాలి, ఇదే మన రూలు అని చెప్పి మానవత్వాన్ని, ప్రేమని, దయని, జాలిని మొత్తాన్ని వదిలేసి కేవలం రూల్ గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళని ఫారిసైకల్ క్రిస్టియానిటీ అని అంటారని ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు ఉంది. ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, వీళ్ళందరూ కూడా సహోదరులే, అందరూ ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ కూడా కలిసి ఎక్కడోసారి కలుస్తుంటారు, మీటింగుల్లో అక్కడెక్కడ కలుస్తుంటారు. ఒకరి మీద ఒకరికి ఎలాంటి ద్వేషాలు లేవు, బట్ ఐడియాలజికల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి. దాంట్లో మన యొక్క అంబేద్కర్ జనతా పార్టీకి సంబంధించి మనకు ఒక ఫిలాసఫీ ఉండాలి. మేము అనుకున్నది క్రిస్టియానిటీకి సంబంధించి రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి కాదు. మనం ఏ క్రిస్టియానిటీని మనం ప్రమోట్ చేస్తున్నాం అని అంబేద్కర్ జనతా పార్టీ ప్రమోట్ చేయదు. ఏ క్రిస్టియానిటీని అప్రూవ్ చేస్తుందనేది తెలియాలి. అప్రూవ్ చేస్తామనేది మీకు తెలియాలి. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఈ ఫారిసైకల్ క్రిస్టియానిటీని మాత్రం అప్రూవ్ చేయము అనేది చెప్పడానికి నా యొక్క ఉద్దేశం. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ సైడ్. ఇప్పుడు ఒకటేనండి, మేము ఎవరిని కూడా ఇది చేయొద్దు అని నేను అంటలా, ఎవరిని కూడా ఇది చేయొద్దు అని మేము ఎవరిని రిస్ట్రిక్ట్ చేయట్లేదు. అంటే అర్థం, కొంతమందికి పిల్లి ఎదురు వస్తే మేము వెళ్తే అపశకనం 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 అనుకుని లోపల కొడతా ఉండేది, వాళ్ళకి భయం వేస్తూ ఉండేది. మమ్మీ ఎందుకు వచ్చిన గొడవ, పిల్లి ఎదురు వచ్చింది, బల్లి ఎదురు వచ్చింది, సో నాకేమన్నా అపశకనం జరిగిద్దేమని అని వాళ్ళు ఏంటంటే, ఈ హిందూ సహోదరులు కొంత ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వెళ్ళరు భయంతో. కొంతమంది ఏం గదిలోనే వెళ్ళిపోతారు. మేము అలాగనే మీ కాన్షియస్నెస్ పెట్టి మీరు వెళ్ళండి. నేను మీ వీడియో చెప్పబోయే ముందు చెప్పి, మీ కాన్షియస్నెస్ని బట్టి మీరు వెళ్ళండి. ఇక్కడ ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు. మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని డైరెక్ట్గా క్రిస్టియన్గా వెళ్ళిపోయి బీసీసీ సర్టిఫికేట్ తీసుకుని ఎవరు ఫోర్స్ చేయరు. అలాగని మీరు మార్చుకోవద్దు అని కూడా ఎవడో చెప్పడు. కాన్షియస్నెస్ని బట్టి పోండి, మీ యొక్క ఆత్మ సాక్షిని బట్టి పోండి అని చెప్తున్నాం. అందుకే నేను పిల్లికి సంబంధించి చెప్పా. కొంతమందికి మనసులో కొడతా ఉండే దేవుని, నేను బీసీసీగా మార్చుకుపోతే నేను పాపాత్మని, బీసీసీగా మార్చుకుపోతే నేను పాపాత్మని, వామ్మ నేను పాపం చేస్తున్నాను, నేను నరకానికి పోతాను బీసీసీగా మార్చుకుపోతే నరకానికి పోతామని టీచింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిసైకల్ క్రిస్టియానిటీ ఉంది, అదే చెప్తున్నాను కదా. ఈ ఫారిసైకల్ క్రిస్టియానిటీ భయపడి వాళ్ళు, వామ్మ నేను నరకానికి పోతాను అనుకుని భయపడే వాళ్ళు మీరు మార్చేసుకోండి. అర్థమైనడు మీ ఇష్టం, మీరు మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. అంటే వీఆర్ నాట్ అడ్వకేటింగ్ ఎనీబడి టు చేంజ్ ఆర్ నాట్ టు చేంజ్, బట్ వీ నీడ్ టు సే దట్ వాట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ, ది గాడ్స్ ప్రయారిటీ అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాం. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఒక తండ్రి కొడుకుని కొట్టినప్పుడు వాడు దాక్కున్నాడు అనుకోండి, కర్ర తీసుకొని వస్తున్నాడు తండ్రి, వాడు దాక్కుంటాడు. దాక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు లెక్చర్స్ ఇవ్వకూడదు. ఏమని, అరే నువ్వు ఎందుకు దాక్కున్నారా, నువ్వు నిజాయితీ పరుడు కాదు, నువ్వు దాక్కున్నావు, నువ్వు అరే అవతల నాన్న కర్ర తీసుకొని వస్తున్నాడు, పిల్లోడు భయపడి దాక్కుని ఏం చేస్తాడు? ఓకే, నువ్వు లెక్చర్ ఇవ్వాల్సింది నాన్న కదా, నువ్వెందుకు కర్ర తీసుకొని వస్తున్నావు పిల్లోని మీదకి అని చెప్పి నాన్నకి కదా లెక్చర్ ఇవ్వాల్సిందే. మా ఫ్రెండ్ ఒక అతను పులివెందుల్లో, మా ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి, ఒక కథ చెప్పాడు, ఒక మంచి కథ. పులివెందుల జేఎన్టీ యూనివర్సిటీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ప్రొఫెసర్, ఒక మంచి కథ చెప్పాడు నాకు ఒకసారి. ఏం చెప్పాడంటే, పులి జింక కథ చెప్పాడు ఒకసారి. పులి జింక ఎంట పడుతుంటే నువ్వు పట్టుకోవాల్సింది పులిని కాదా, జింకని కాదు కదా అన్నాడు. పులి ఎంట పడుతుందండి జింకని తినటానికి, నువ్వు ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు, జింకని కాపాడటానికి పులినా లేకపోతే జింకనా? నువ్వు వెళ్ళి జింకకి లెక్చర్ ఇవ్వకూడదు. ఏమని,
నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే పులికి ఎదురుగా వెళ్ళు, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవ జంకవైతే నువ్వు ముందుకే వెళ్ళి ఆ పులి నోట్లో దూరు అని ప్రసంగం ఇవ్వకూడదు. నీకు నిజమైనటువంటి వీరుడు అయితే పులిని కంట్రోల్ చేయి, పులికి అడ్డుపడు. అది నా ఫ్రెండ్ చెప్పింది, అది మీకు చెప్తాను. ఓకే, సరే ఇప్పుడు లెట్స్ గో ఇన్సైడ్ ద డీటెయిల్స్. చాలామందికి క్రైస్తవులని దళితులుగా పిలవచ్చా లేదా అనేటువంటి ఒక సమస్య ఉంది. ఆ దళితులుగా పిలిస్తే తప్పేంటి అనేది తప్పేం కాదు. దళితులుగా క్రైస్తవులు అందుకే దళిత క్రైస్తవులు అని పిలుస్తున్నారు. ఓకే, గలతీయులని పిలుస్తున్నారు, కొరింథీయులని పిలుస్తున్నారు, ఎఫిషియన్స్ అని పిలుస్తున్నారు. దళితులు ఎందుకు పిలవకూడదు? సరే, అవన్నీ ప్రాంతాలు అనుకోండి. కొరింథీయులు, దళితీయులు, గలీషియన్స్, ఎఫిషియన్స్, కొరింథియన్స్, ఇవన్నీ ప్రాంతాలు అనుకోండి, ఏరియా, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్. బట్ ఈవెన్ దెర్ ఇస్ జూ, గ్రీక్, సమరిటన్, రోమన్, ఈథియోపియన్, క్రేటన్, అరబ్, ఇవన్నీ కూడా బైబిల్లో రాసి ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు దళితులు ఒకవేళ బహుశా అక్కడ మన దళితులు ఇజ్రాయెల్లో ఉంటే అప్పుడు యేసుక్రీస్తు టైంలో ఉంటే దళితీషియన్స్ అని కూడా ఒకటి పెట్టుండేవాళ్ళేమో. సో కాబట్టి దళితులు అనే పదం మీద మీరు సైకలాజికల్గా దెబ్బతినకండి. వామ్మో మీరు దళితులు అంటే క్రిస్టియన్స్ దళితులు ఎట్ట అవుతారు, సైకలాజికల్ తీసిపడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీరు అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక గ్రూప్గా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ దళిత్, దళిత్ హిందూ, దళిత్ క్రిస్టియన్, దళిత్ ముస్లిం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. మీరు ఎన్ని రాంగ్ టీచింగ్లోకి వెళ్ళిపోయి మీరు మైండ్ చెడగొట్టుకోకూడదు. దట్స్ వాట్ వీ వాంట్ టు సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఉంది కాబట్టి మీరు ఇలానే చేయాలి అనేది ఈ యొక్క ఫారిసియన్ క్రిస్టియానిటీ, మన ఫారిసైకల్ క్రిస్టియానిటీ. మనం ఎందుకు ఫారిసైకల్ క్రిస్టియానిటీ ఎందుకన్నామంటే వీళ్ళు చేసే మొట్టమొదటి ఏంటంటే బైబిల్లో ఉంది కాబట్టి మీరు చేయాలి. బైబిల్ వాక్యాలు చూపిస్తారు, మీకు వందల వాక్యాలు చూపిస్తారు. వాక్యాలు చూపించి ఇదిగో నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, బైబిల్ ఇలా ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ఎన్ని చెప్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బైబిల్ ధర్మశాస్త్రాన్ని చూపించి ఇలా చేయాలి అంటే యేసుక్రీస్తు నేను చేయను అన్నాడు. నేను చేయను, మానవత్వం ముఖ్యం నాకు అన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వచ్చారు. ఇదిగో వ్యభిచారంలో పట్టుబడితే రాళ్ళు తీసుకుని కొట్టాలన్నారు. ధర్మశాస్త్రం వాళ్ళు నిజాయితీ పరులు. ఇప్పుడు మీ గురించి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు కదా చాలామంది. ఒక గ్రూప్ ఉందండి, మనం ఇండివిజువల్గా ఎవరిని మాట్లాడుతున్నా. ఆంధ్ర తెలంగాణలో ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఒక 200, 300, 500 మంది దాకా ఉంటారు వీళ్ళు. ఇది ఒక పెద్ద గ్రూప్ ఉన్నారు. వీళ్ళు ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఈ ఒక పెద్ద వ్యవస్థ క్రియేట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నవి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్లో ఉంటారు. ఏమని? మీరు నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, బైబిల్లో ఉన్న ప్రకారమే వెళ్ళాలి, బైబిల్ ప్రకారమే వెళ్ళాలి, ఇట్లా మాట్లాడుతారు. అలాగే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇది మనం ఎందుకు ఫరైసికల్ క్రిస్టియానిటీ అని ఎందుకు పదం అంటే ఈ పరిసయ్యుల క్రైస్తవత్వం అని ఎందుకన్నామంటే పరిసయ్యులు క్రీస్తుతో మాట్లాడిన మాటలన్నీ వీళ్ళ మాటలు చాలా దగ్గరకు ఉంటాయి. పరిసయ్యులు క్రీస్తుతో మాట్లాడిన మాటలు ఏంటి? అదిగో ఒక మహిళ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం పట్టుకొని వచ్చారు. ధర్మశాస్త్రం పట్టుకొని వచ్చి ఆమె వ్యభిచారంలో పట్టుబడింది, రాళ్ళు తీసుకుని కొట్టమన్నది ధర్మశాస్త్రంలో, మేము కొడతామన్నాడు. దేవుడేమన్నాడు? వాళ్ళు నిజాయితీ పరులు, నువ్వు నిజాయితీగా ధర్మశాస్త్రం పట్టుకొని వచ్చావు, నువ్వు మంచోడివి, ధర్మశాస్త్రం ఫాలో అవుతున్నావు, రాళ్ళు తీసుకొని కొడతానికి వచ్చావు, అయినా సరే నేను నీతో ఉండను, ఐ విల్ బీ విత్ దిస్ ఉమెన్ అని చెప్పి ఒక పేద మహిళ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి నిజాయితీ పరుల దగ్గర లేడు. ఆయన ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వచ్చి మేము నిజాయితీ పరులమి, నీతుల మంతులమి, బీ ఆనెస్ట్ పీపుల్ అనే దగ్గర దేవుడు లేడు. హీఈస్ విత్ డిస్ట్రెస్డ్ పర్సన్. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ మహిళ దగ్గరికి వెళ్ళాడు దేవుడు, ఆనెస్ట్ పర్సన్ దగ్గరికి లేడు. ధర్మశాస్త్రం ప్రకారమే పోతాము అనే వాళ్ళని, మానవత్వాన్ని చూడాలి అనేది కూడా మీరు చూడాలి. నేను గతంలో చెప్పాను, సబాత్ దినమున వెన్నులు తెంచుకొని తింటుంటే అప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వచ్చారు ఈ ఫారిసికల్ క్రిస్టియన్సే. అప్పుడు ఫారిసీస్, ఇప్పుడు ఫారిసికల్ క్రిస్టియన్స్. ఇప్పుడు చెప్తున్నారు కదా బైబిల్ ప్రకారం ఇలా ఉంది కాబట్టి మీరు మత మార్పిడి చేసుకోవాలి, మీరు దొంగలు, అబద్ధాలు చెప్తున్నారు, మీరు అందరూ సర్టిఫికేట్లు మార్చుకోవాలని చెప్తున్నారు కదా క్రిస్టియన్స్. ఇప్పుడు అలాగే అక్కడ ఆ పరిశీలు అదే చెప్పారు దేవునికి ఏమని, ఇదిగోండి వెన్నులు దించుకొని తింటున్నారు, ఏంటంటే సబాత్ రోజు ఎట్ట తింటారంటే వాళ్ళు ఏమన్నారు, దేవుడు ఏమన్నాడు, ఆకలి ఎందుకు తింటున్నాడు, ధర్మశాస్త్రం కాదు, ఆకలి ఇంపార్టెంట్ అన్నాడు దేవుడు. ఇంకొక అతను వచ్చాడు, ఏమండి నేను సబాత్ రోజు స్వస్థత ఎట్లా చేస్తామండి, హౌ డు యూ హీల్ ఆన్ ది సబాత్ డే అంటే ఐ విల్ హీల్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నాడు. ఇదిగో ధర్మశాస్త్రంలో రాసింది కదా, ధర్మశాస్త్రం నేను చూడను, మానవత్వం చూస్తా అన్నాడు దేవుడు.
డేవిడ్ కన్సక్రేటెడ్ బ్రెడ్ తిన్నాడు. కన్సక్రేటెడ్ బ్రెడ్ తినకూడదు కదా, ఊని యాజకుడు మాత్రమే తినాలి. మరి దేవుడు ఎందుకు తిన్నాడంటే ఆయనకి ఆకలి ఎందుకు తిన్నాడు? మరి ధర్మశాస్త్రం వైలేషన్ చేసినా సరే ఆడ ఆకలి ఇంపార్టెంట్, నీ ధర్మశాస్త్రం కాదు, పక్కన పెట్టాయన్నాడు దేవుడు. గుడ్ సమరిటన్ దగ్గర ఏం జరిగింది? సమరయ యొక్క దాంట్లో ఏం జరిగింది? అక్కడ లేవి వస్తాడు, లేవి వచ్చి వాడిని పక్కనున్న పడువని చూసి వాడు వెళ్ళిపోతాడు. గుడ్ సమరిటన్ వస్తాడు, సహాయం చేస్తాడు. సహాయం చేసిన వాడే అంటాడు, ఈయనే మంచి విశ్వాసం, నువ్వు కాదు అంటాడు. నువ్వు ధర్మశాస్త్రం పట్టుకొని వచ్చి బైబిల్ ప్రకారమే పోతాను, బైబిల్ ఉన్నదే పోతాను, బైబిల్ చెప్పింది కాదు పోతాను, నేను ఆనెస్ట్గా పోతానంటే నేను నీతో ఉండను. మానవత్వం వైపు చూసేవాడి వైపుకి నేను ఉంటాను, పేదల వైపు చూసేవాడి వైపు నేను ఉంటానని దేవుడు చాలా క్లియర్గా బైబిల్లో చాలాసార్లు రాసి ఉంది. ఓకే, అదే ఏమంటారు, లెపర్ కుష్ఠరోగిని స్వస్థపరిచేటప్పుడు కూడా దేవుడు అదే అంటాడు, టచ్ చేశాడు. దేవుడు టచ్ చేస్తే, సార్ కుష్ఠరోగిని అంటే సార్ టచ్ చేస్తామంటే, కుష్ఠరోగిని టచ్ చేస్తే నిన్ను వెలివేయాలన్నది. కుష్ఠరోగిని కాదు, నువ్వు వాటేసుకుంటా, నీకేమైనా ప్రాబ్లం అని చెప్పి వాటేసుకున్నాను. నీ ధర్మశాస్త్రం ఏముంది నాకు అనవసరం. ఈ పేదవాడు కుష్ఠరోగి నేను వాటేసుకుంటాను. మా మదర్ తెరీసాలాగా వాటేసుకున్నాడు యేసుక్రీస్తు. అదే ఈ ఫారిసికల్ క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు ఇలానే బోధిస్తున్నారు కదా, మీకు బైబిల్ ఉన్నది ప్రకారమే చేయాలి, ఉన్న ప్రకారమే పోవాలని. ఓకే, మనుషులు, పేదరికం, ప్రేమ, జాలి చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్లడ్, అదే రక్తస్రావం అవుతున్న స్త్రీ, ఆమె కూడా రక్తస్రావం అవుతున్నప్పుడు మహిళను ముట్టుకోకూడదు. ఈయన వెళ్ళినట్టు ముట్టుకున్నాడు. అర్రర్రే, ఈయన మా రక్తస్రావం అవుతున్న మహిళను ముట్టుకున్నాడు, పాపం చేశాడు. నీ పాపం నీ ధర్మశాస్త్రం నీ దగ్గర పెట్టుకోయా. ఆమెకి రక్తం కారుతుంది, క్లీన్ చేయడం నా ఇంపార్టెంట్ అంతే. బైబిల్లో ఏముంది అది కాదు. మా పేదలకు కష్టపడుతున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్లు చాలా ఇంపార్టెంట్, రిజర్వేషన్లు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ జీవితాలు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ పిల్లలు చదువుకోవడం ఇంపార్టెంట్, వాళ్ళ పిల్లలకి విద్య చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇది ధర్మశాస్త్రం కాదు అని ఏ దేవుడు చెప్పాడు? ట్యాక్స్ కలెక్టర్సు, సిన్నర్సు వీళ్ళందరితోటి నువ్వు ఎలా మాట్లాడతావు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా భోజనం చేస్తావు అని అడిగారు. ధర్మశాస్త్ర ప్రకారం వ్యతిరేకం అంటే నీ ధర్మశాస్త్రం నీ దగ్గర పెట్టుకో. వాళ్ళ పాపలను ప్రేమించడమే. లవ్ యువర్ నైబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ నాట్ యువర్ ధర్మశాస్త్రం. అదే దేవుడు చెప్పింది అది. ఓకే, సిన్ఫుల్ ఉమెన్ హూ అనాయింటెడ్ హిమ్, ఒక సిన్ఫుల్ ఉమెన్ని లోకాసు వార్త 7:36 ఇవన్నీ కూడా నేను రెఫరెన్స్ చెప్పేవాడిని కానీ టైం లేదని ఫస్ట్కి వెళ్తాను. ఓకే, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. సమరిటన్ ఉమెన్ గురించి ఆల్రెడీ మాట్లాడాము. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అర్థం? ఇక్కడ చాలా విషయాల్లో కూడా దేవుడు దేన్ని చూస్తాడు అని అంటే, పేదరికాన్ని, ప్రేమని, హ్యుమానిటీని, మానవత్వాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు తప్ప, అదే ఇంపార్టెంట్ తప్ప ఇది కాదు. ఇది ఒక రకరకాల కాంటెక్స్ట్లో చెప్తాడు ఆయన, రకరకాల కాంటెక్స్ట్లో చెప్తాడు. రకరకాల కాంటెక్స్ట్లో అంటే, మీరు ఆఫీస్కి లేటుగా రావద్దు అనేది ఒక రూలు. కానీ నువ్వు మధ్యలో యాక్సిడెంట్ అయింది అనుకుంటూ రూల్ ఒకసారి బ్రేక్ చేయొచ్చు. ఎందుకు నువ్వు మధ్యలో యాక్సిడెంట్ అయితే నువ్వు కుంటుకుంటూ వచ్చేస్తావా పరిగెత్తుకుంటే? సో కాంటెక్స్ట్ డిఫరెన్స్. ఓకే, అలాగే మన భారతదేశం యొక్క కాంటెక్స్ట్ డిఫరెంట్ ఉన్నప్పుడు నువ్వు రూల్ ప్రకారమే వెళ్ళాలి, బైబిల్ ప్రకారమే వెళ్ళాలి. మీరు పాపాత్ములారా, మీరు పాపం చేశారు, ఇది అంటే మేము అందుకే దట్స్ వై వీ కాల్డ్, దెర్ ఆర్ సమ్ క్రిస్టియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బోత్ ద తెలుగు స్టేట్స్, ఒక 1000 మంది దాకా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఈ 1000 మందిని ఫారిసికల్ క్రిస్టియన్స్ అని అంటున్నాం. ఫారిసైకల్ క్రిస్టియన్స్ అని ఎందుకు అన్నామంటే, పరిసయ్యుల యొక్క మైండ్ సెట్ కలిగిన క్రైస్తవులు వీళ్ళంతా. పరిసయ్యులు ఇలానే ఆర్గ్యుమెంట్ చేశారు. ఇప్పుడు మన రీసెంట్గా వచ్చింది, చర్చిలో మీరు ప్రసంగించకూడదు అని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. చర్చిలో మీరు ఎస్సీలు ప్రసంగించకూడదు. మరి బలాం ప్రసంగించలేదా? బలాం ఎవరు? ఇజ్రాయలైట్. ఆయన నాన్ ఇజ్రాయలైట్ పర్సన్ హీ స్పోక్ త్రూ ద గాడ్ అండ్ దట్ వాజ్ రిటన్ ఇన్ ద బైబిల్. దేవుని యొక్క కుమారులతోటి దేవుని తరపున బాలాం మాట్లాడాడు ప్రజలతోటి. అది డైరెక్ట్గా వచ్చి బైబిల్లో రాశారు. అతను ఇజ్రాయలైట్ కాదు, అతను నాన్ ఇజ్రాయలైట్. బాలాం అనే వ్యక్తి. మెల్కీజెదెక్ ఎవరు? నాన్ ఇజ్రాయలైట్. అబ్రహాం ఫ్యామిలీ కాదు. మెల్కీజెదెక్ అబ్రహాం ఫ్యామిలీ కాదు, దేవుని ప్రజలతో మాట్లాడాడు. జెత్రో ఎవరు? మిడియనైట్ ప్రీస్ట్. అతను ఇజ్రాయలైట్ ప్రీస్ట్ కాదు, మిడియనైట్ ప్రీస్టు. దేవుడు అతన్ని ఎక్నాలెడ్జ్ చేశాడు. కొర్నేలియస్ ఎవరు? అతను జెంటేల్, అన్యుడు. కొర్నేలియస్ అతను ఎక్నాలెడ్జ్ చేశాడు దేవుడు అతన్ని. ఇథియోపియన్ యూనాక్ ఎవరు? ఓకే, అవుట్ సైడర్ అతను. అపోలోస్ ఎవరు? వీళ్ళందరూ కూడా మాట్లాడారు, ప్రసంగించారు, దేవుని తరపున ప్రసంగించారు. వాళ్ళందరూ కూడా వీళ్ళెవరు కూడా యూదులుగా మార్చుకోవాలా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, మీరు ప్రసంగించాలంటే క్రైస్తవుడిగా మార్చుకొని ఐడెంటిఫికేషన్ చేసుకుంటేనే మేము అవుతాము, లేకపోతే మేము అవమన్నారు కదా.
ఓకే. మీరు ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత మొత్తం వదులుకొని మొత్తం క్రిస్టియానిటీలోకి రావాలి. లేదంటే మీకు ఇక్కడ ప్లేస్ లేదు. సమరిటన్ ఉమెన్ యేసుక్రీస్తుని మార్చుకోగానే సమరిటన్ నుంచి ఇజ్రాయేలైట్ అయింది ఆమె. చెప్పిందామా, నేను ఈ రోజు నుంచి సమరయ స్త్రీని కాదు, ఈ రోజు నుంచి ఇజ్రాయేల్ స్త్రీని, యూదుల స్త్రీని అని చెప్పిందా? పోనీ దేవుడు చెప్పాడా, అమ్మ ఈ రోజు నుంచి నేను స్వస్థత, నీకు విశ్వాసంతో నేను రక్షణ ఇచ్చాను, నీకు ఈ రోజు నుంచి సమరయ స్త్రీవి కాదు, నువ్వు ఇజ్రాయేలీ స్త్రీవి, యూదుల స్త్రీవి అని చెప్పాడా దేవుడు? ఓకే, సమరయ స్త్రీకి చెప్పలేదు కదా. సో ఇవన్నీ ఏంటి అని అంటే వీళ్ళు ఇవన్నీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వీళ్ళు అదే సీక్రెట్ బిలీవర్స్, మీరు సీక్రెట్ బిలీవర్స్ అని చెప్పి అది కూడా చెప్తున్నారు. సీక్రెట్ బిలీవర్స్ అని మత్తయి సువార్తలో పేతురు ఏం చేశాడు? అరే పైన వచ్చి పడుతుంటే భయంతో పేతురే అబద్ధం ఆడాడు. యేసుక్రీస్తు తిరిగే పేతురే అబద్ధం ఆడాడు. పైన వచ్చి పడుతుంటే అరే వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి భయం వేసింది అతనికి. భయం వేసి పేతురు అబద్ధం ఆడాడు. నికోడమస్ ఏం చేశాడు? అతను సీక్రెట్గా అతను కొద్దిగా నికోడమస్ అనే అతను కూడా రహస్యాన్ని మెయింటైన్ చేశాడు. జోసెఫ్ అరిమేతియా ఏం చేశాడు? అతను మెయింటైన్ చేశాడు. ఓకే, వీళ్ళందరూ కూడా ఏంటంటే అబ్రహాం ఏం చేశారు? జోనా ఏం చేశాడు? జోనా, అబ్రహాము, ఐజాక్ వీళ్ళందరూ ఎవరు? సీక్రెట్గా పరిస్థితులను బట్టి రహస్యంగా ఎక్కడో చోట దాక్కున్న వాళ్ళే కదా. అందుకే మనం వీళ్ళందరినీ ఫారిస్టికల్ క్రిస్టియానిటీ అని, నో ఫారిసైకల్ క్రిస్టియానిటీ అని ఎందుకు అన్నామంటే క్రైస్తవత్వాన్ని మానవత్వం వైపుకి తీసుకెళ్ళండి తప్ప పరిసయ్యుల వైపుకి తీసుకెళ్ళొద్దు. క్రిస్టియానిటీని పరిసయ్యుల వైపుకి తీసుకెళ్తే ఇది ఇలా సతాయిస్తారు మిమ్మల్ని, మీ సర్టిఫికేట్లు మార్చుకోండి, పేదోడి దగ్గరికి వెళ్ళి నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే, నువ్వు నిజమైన విశ్వాసం అయితే లేచిపో, నువ్వు సర్టిఫికేట్లు మార్చుకో, లేదంటే నువ్వు నరకానికి వెళ్తామని మాట్లాడతారు ఈ పరిసయ్యులు మొత్తం కూడా. ఓకే, సో అది కరెక్ట్ కాదు అది. ఓకే, మోరోవర్ వీళ్ళు ఒక నీట్గా ఏం చెప్తున్నారంటే ఈ మధ్య మనం గవర్నమెంట్కి లోబడి గవర్నమెంట్తో కొట్లాడాలి, మీకు అన్యాయం జరిగింది ఆ విషయం మాకు తెలుసు, మనం గవర్నమెంట్కి లోబడి మీరు అందరు సర్టిఫికేట్లు మార్చుకొని ఆ తర్వాత మనం ప్రభుత్వంతో కొట్లాడాలి, వ్యవస్థలతో కొట్లాడాలి, కానీ మీరు అబద్ధం ఆడకూడదు అంటారు. ఈ చెప్పేవాళ్ళు ఎవరు కూడా యాక్చువల్గా అది చేయరు. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ కౌన్సిల్ చర్చెస్ ఆఫ్ ఇండియా, మొత్తం చదువుతున్నాయి, సిబిసిఐ, ఎన్సిసిఐ, ఎన్సిడిసి, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, విడుదలై, వీసీకే పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తమిళనాడు అసెంబ్లీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషను, జస్టిస్ కేజీ బాలకృష్ణను, జాన్ దయాలు, జోసెఫ్ డిసౌసా, మార్టిన్ మెకాను, రామ్ విలాస్ పాస్వాను, వీళ్ళెవరు రామ్దాస్ అథవాలే, ఎన్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బిషప్ జయసింగ్ ప్రభాకరు, ఖాతిరు, వీళ్ళందరూ కూడా దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగిందని రిజర్వేషన్స్ మీకు ఇవ్వాలి అని చెప్పి పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు నిజంగానే వాళ్ళు అసెంబ్లీలో ఇవన్నీ తీర్మానం చేసి పంపించారు ఎక్కడికి కేంద్రానికి పంపించారు వీళ్ళందరూ కూడా. అంటే ఏంటి అర్థం? వీళ్ళందరికీ కూడా మానవత్వం ఉంది. నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా మానవత్వం ఉంది, ఆలోచించారు. మనకి ఇప్పుడు ఎవరైతే మీరు సర్టిఫికేట్లు మార్చుకోవాలని ప్రసంగిస్తున్నారో వీళ్ళెవరు కూడా ఈ ఆర్గనైజేషన్స్లో భాగం కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ముందుగానే మీరు మార్చుకోండి, మనం గవర్నమెంట్తో కొట్లాడదామన్నారు కదా, మీరు మార్చుకోండి గవర్నమెంట్తో కొట్లాడదామని ఎవరు కూడా ఈ కొట్లాడే ఆర్గనైజేషన్లో భాగం కాదు. వాళ్ళు నిజంగా కొట్లాడే భాగం అయితే అరే నిజంగా అన్నోళ్ళు చాలా ఆనెస్ట్ రాబాయ్, అన్నోళ్ళు చెప్తున్నారు మన సర్టిఫికేట్లు మార్చుకుంటే అన్నోళ్ళు కొట్లాడి మనకి రాజ్యాంగం మనకి సాధిస్తారట, దళిత క్రైస్తవ రిజర్వేషన్ అని అనుకోవచ్చు. వీళ్ళ ఊరికే ప్రసంగాలు చేస్తున్నారు తప్ప ఒక్కరు కూడా ఈ ఆర్గనైజేషన్స్ భాగం కాదు. ఇంటర్నేషనల్ సపోర్టర్స్, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఏషియా, ఇంటర్నేషనల్ దళిత్ సాలిడారిటీ నెట్వర్క్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్, యునైటెడ్ నేషన్స్ కమిటీ వాళ్ళు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ ఏట్లో కూడా వాళ్ళు భాగస్తులు కాదు. వాళ్ళు ఊరికే ప్రసంగం చేస్తున్నారు. బైబిల్ ప్రకారం మీరు మత మార్పిడి చేసుకోవడానికి దట్స్ వై యూ కాల్ దెమ్ యాస్ నో ఫారిసైకల్ క్రిస్టియానిటీ ప్లీజ్. వీ రిక్వెస్ట్ యూ, నో ఫారిసైటికల్ క్రిస్టియానిటీ. పరిసయ్యుల క్రైస్తవత్వం వద్దు. పరిసయ్యులు క్రైస్తవత్వం ఎందుకున్నాం? పరిసయ్యులు ఏం చేస్తారంటే వాళ్ళకి 4 లక్షణాలు ఉంటాయి పరిసయ్యులకి. ఒకటి హిపోక్రసీ, వేషధారణ ఉంటుంది. రెండోది లీగలిజం, ఎప్పుడు లా గురించి మాట్లాడతారు. మూడోది సెల్ఫ్ రైచియస్నెస్, మేమే నీతివంతులమి, మీరందరూ పాపాత్ములనే ఫీలింగ్ బతుకుతూ ఉంటారు. నాలుగోది షోమ్యాన్షిప్,
వాళ్ళు ప్రజల ముందు వచ్చి మేము చాలా నీతిమంతిగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పరిసయ్యులు చేసేటువంటి పని. ఈ పరిసయ్యులు ఎలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిపోక్రసీ గురించి మాట్లాడదాం. ఏమంటే దళిత క్రైస్తవులకి సామాజిక, ఆర్థిక మరియు చారిత్రక వాస్తవాలని మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. మనం ఎందుకు హిపోక్రసీ అన్నామంటే ఇప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన ఒక మెసేజ్ చదువుతున్నా మీకు. ఇది పక్కాగా చదవాలి, ఎందుకంటే మనం ప్రొఫెసర్ రాజు పంపించా చదువుతున్నాం. దళిత క్రైస్తవ సామాజిక, ఆర్థిక మరియు చారిత్రక వాస్తవాలను సమగ్రంగా పరిశీలించకుండా వారిపై మోసం లేదా అనైతిక ప్రవర్తన ఆరోపణ చేయడం రాజ్యాంగబద్ధమైన చర్చకు సహకరించదు. ఇటువంటి వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో చట్టపరమైన విశ్లేషణ కంటే వ్యక్తిగత అభిప్రాయాల వ్యక్తీకరణ, స్వీయ సమర్థనగా లేదా అహం సంతృప్తి పరుచుకునే విధంగా భావించబడే అవకాశం ఉందంటే వాళ్ళ యొక్క యుగో సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తున్నారు. ఇవన్నీ సింపుల్గా అతను చెప్పాడు. ఓకే, అందువల్ల ఈ అంశాన్ని భావోద్వేగాల ఆధారం కాకుండా రాజకీయం, రాజ్యాంగం, సమానత్వం, ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్, హ్యూమన్ యాంగిల్లో మనుషుల్ని మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క అహంభావంతో మనం అర్థం చేసుకోకూడదు. బైబిల్ని పేదలని పేదలుగానే చూడాలి అనేది ప్రొఫెసర్ గారి యొక్క ఇది. ఓకే, దళిత క్రైస్తవుల పరిస్థితిని విమర్శించేవాళ్ళు వారి విద్య, ఉపాధి, జీవనోపాధి, కుటుంబ భద్రత, ఆర్థిక భద్రత ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే మళ్ళీ దానికి లేరు. నువ్వు మార్చుకోవాల్సిందే, నువ్వు పాపాత్ముడివా, నువ్వు సర్టిఫికేట్ మార్చు సరేనా అని నేను నరకానికి పోతానని చెప్తున్నాడు మా అన్న. నేను మార్చుకున్న తర్వాత యూ చేంజ్డ్ అని. మరి ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టుకుంటే నాకే లేదు, నీకే అడుగుతానంటే మరి అందుకని నేను ఎందుకు చెప్పావు? అప్పుడు యు ఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ టు గివ్ జాబ్, విద్య, ఉపాధి, జీవనోపాధి, కుటుంబ బాధ్యత, ఆర్థిక వ్యవస్థ అనే దాని మీద మీకు ఇవ్వలేనప్పుడు అతన్ని మీరు వదిలేయాలి. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? నువ్వు రోజు దేవునితో మాట్లాడు, దేవుడితో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతానని బోధిస్తారు వాళ్ళకి. దేవునికి నీకు సత్సంబంధం ఉండాలి, అప్పుడే నువ్వు నిజమైన బిలీవర్ అంటాడు. దేవునికి వానికి నిజమైన సత్సంబంధం ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మధ్యలో నువ్వేందుకు మాట్లాడుతున్నావు? నాకు దేవునితో సత్సంబంధం ఉంది, వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ త్రూ వైఫై, మీ అండ్ గాడ్ విల్ టాక్ and we'll talk every day. Then who are you to judge me now? మార్చుకుంటాను లేదా, నేను దేవుని తెలుసుకుంటాం కదా. ఓకే, సో వీళ్ళందరూ మధ్యలో మీరు ఇంటర్ఫియరెన్స్ ఎందుకుంటున్నాం? సరిపోని మధ్యలో మిమ్మల్ని మధ్యవర్తులుగా పెట్టాడు దేవుడు. సరిపోని అది చెప్పండి, మధ్యలో మధ్యవర్తులకు పెట్టాడు మీకు దేవుడు. ఈ టీచింగ్ ఉందా? లేదు కదా. దేవుడు డైరెక్ట్గా వైఫై కనెక్ట్ చేశాడు కదా, భక్తునికి దేవునికి అనుసంధానం చేశాడు కదా బైబిల్లో. ఓకే, సో సంస్కరణ పేరుతోటి వ్యతిరేకించే అనేక వర్గాలు, ప్రభావిత కుటుంబాలు అవసరమైన విద్యా సహాయం, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రత అందించడానికి మీరు ముందుకు రావట్లేదని చెప్పి ఒక ప్రొఫెసర్గా రాసి పంపించారు. బాధ్యతను పంచుకోకుండా విమర్శించడం బైబిల్ బోధలకు కూడా అనుగుణం కాదు. యాకోబు 2:15-16 ప్రకారం ఒక సహోదరి అయిన వస్త్రం లేక, నిత్యావసరం లేక ఉండగా వారితో సమాధానముగా వెళ్ళుడి, వాళ్ళకి వెచ్చగా ఉండుడి, తృప్తిగా భోజనం చేయుడి అని చెప్పి శరీరానికి కావాల్సిన ఇవ్వకపోతే దాని ప్రయోజనం ఏంటయ్యా అని ప్రశ్నించాడని బైబిల్లో ఉందని ఒక ప్రొఫెసర్గా రాసి పంపించారు మీ యూత్ని. మీరు ఇవన్నీ చేయకుండా బోధించడం వల్ల ఉపయోగం ఏంటయ్యా అని చెప్పి బైబిల్లోనే ఉంది. కాబట్టి మీరు బోధించకండి, మీరు భోజనం పెట్టే పరిస్థితులు లేరు కదా. మీ పని మీరు చేసుకుని మీ భోజనాలు మీరు తినండి, ఆడి భోజనం వాడు తింటాడు, గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో మీరు టీచ్ చేయకండి అనేది. సో ఇది ఫస్ట్ వేషధారణ అనేది, దట్స్ హిపోక్రసీ ఈజ్ ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫారిసికల్ క్రిస్టియన్. ద సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ ద లీగలిజం. లా గురించి మాట్లాడతారు వీళ్ళు. మీరు చట్టం ప్రకారం వెళ్ళాలి కదా, నీతిగా ఉండాలి కదా, జెన్యూన్గా ఉండాలి కదా. మీరు అలా దొంగ సర్టిఫికేట్లు పెడితే ఎట్లా, దొంగ హిందూ అని రాస్తే ఎట్లా, ఇవన్నీ చెప్తారు. బ్రదర్, నిజంగా మీరు ఇవన్నీ చేస్తున్నారా? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నటువంటి మాత్రమే వాడుతున్నారా? మీ కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీసు, విండోస్, డిజైన్ సాఫ్ట్వేరు ఇవన్నీ కూడా పైరసీ కాదా? భారతదేశంలో ఎంఎస్ ఆఫీసు, విండోస్ కొనుక్కొని ఎంతమంది క్రైస్తవులు పాలవుతున్నారు? ఓకే, దాని గురించి అది పాపం కాదా? పైరసీ మూవీలు, పాటలు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు, పైరసీ కదా అదంతా. ఫోటో కాపీయింగ్, టెక్స్ట్ బుక్లు ఇవన్నీ కూడా, టెక్స్ట్ బుక్లు అన్న నేను కొత్త పుస్తకం కొనుక్కోను, నీది నేను జిరాక్స్ తీసుకుంటుంది, పైరసీ కదా, పాపం కాదా అది? రీసెర్చ్ పేపర్స్ని నువ్వు వేరే వాడి చేత రాయించుకొని నీ పేరు రాసుకోవడం కాపీ కదా. ఆన్లైన్ కంటెంట్ కాపీ చేయటం, గూగుల్లో నుంచి డౌన్లోడ్ కొట్టేసేదాం, నీ ప్రసంగం లాగా నువ్వు ప్రసంగం వేయటం, ఏదో చాట్‌జిపిటిలోని ఎక్కడ తీసుకొని నీ ప్రసంగం లాగా నువ్వు పెద్ద ఇంటలెక్చువల్ లాగా చెప్పడం, అది పాపం కాదా? ట్యాక్స్ రిలేటెడ్ అనైతికల్ ప్రాక్టీసెస్ చేస్తుంది, అది పాపం కాదా? మీరు ట్యాక్స్కి సరిగ్గా కట్టకుండా, జిఎస్టీ బిల్స్ సరిగ్గా వాడకుండా ఇవన్నీ చేయడం పాపం కాదా? కన్జ్యూమర్ రిలేటెడ్ అనైతికల్ ప్రాక్టీసెస్ చేయడం పాపం కాదా?
ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ జంప్ చేయడం పాపం కాదా? నేను ఫాస్ట్గా వెళ్తాను. ఎన్విరాన్మెంటల్ ఇర్రెస్పాన్సిబిలిటీ చేయడం పాపం కాదా? ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడెక్కడ విసిరేయడం పాపం కాదా? గ్యార్బేజ్ పబ్లిక్లో మొత్తం వేయడం పాపం కాదా? రివర్స్ అటన్నిటిని మీరు డస్టీ చేయకూడదు అనేది పాపం కాదా? వర్క్ ప్లేస్లో ప్రొఫెషనల్ ఎథిక్స్ పాపం కాదా? మిగతా వాళ్ళు పని చేస్తే నువ్వు దాన్ని నేనేదో చేసినట్టుగా నీకు క్రెడిట్ తీసుకోవటం, మీ వాళ్ళ దగ్గర చిన్నపిల్లల చేత పని చేయించి నేను చేశాను చెప్పండి పాపం కాదా? ఫేక్ అటెండెన్సు, ప్రాక్సీ అటెండెన్సు, బ్రైబు, కమిషన్ ఇవన్నీ పాపాలు కాదా? అకాడమిక్ ఇదేంటిది అకాడమిక్ డిజానెస్టీ అనేది పాపం కాదా? ఎగ్జామ్లో కాపీలు కొట్టడం ఇవన్నీ పాపాలు కాదా? ట్రావెల్ ఇమ్మిగ్రేషన్, ఈ యొక్క భక్తులు మొత్తం కూడా విదేశాల నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా వస్తారు, టూరిజం మీద వచ్చేసి ఇక్కడ స్పీకర్లు ఇస్తుంటారు. వీళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే టూరిస్ట్కి వెళ్తున్నాను, కానీ అక్కడ ప్రసంగాలు ఇవ్వడానికి పోతున్నారు. ఓకే, చాలామంది మిషనరీస్ అక్కడ ఇక్కడ ఉండి మీరు ఎందుకు చేస్తున్నారంటే మేము చూడటానికి వచ్చామని చెప్పి మీరు ఎక్కడ వెళ్ళి మిషనరీ వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాపాలు కాదా? రిలీజియస్ అండ్ సోషల్ ఎథిక్స్ ఇవన్నీ పాపాలు కాదా? డిజిటల్ ఎథిక్స్ ఇవన్నీ పాపాలు కాదా? ఎవ్రీడే సోషల్ ఎథిక్స్ మీద మీరు ఇవన్నీ చదవలేకపోతే ఫాస్ట్గా వెళ్తున్నాం, ఓకే సార్ ఎక్కువైందని, ఇవన్నీ పాపాలు కాదు. ఇన్నిటిని వదిలేసి చివరికి షెడ్యూల్ క్యాస్ట్ వాడు ఒక సర్టిఫికేట్ పెట్టుకుంటే దాని మీద పాపం అని చెప్పి అదే పనిగా దొబ్బుతారా? షెడ్యూల్ ఒకటే పాపం దొరికిందా నీకు? ప్రపంచం మొత్తం మీద ఒక పాపం దొరికిందా నీకు? ఓకే, పబ్లిక్ ప్లేసులు ఎక్కడంటే అక్కడ టాయిలెట్ పోయటం చేయకూడదు ఉంది కదా. చాలామంది క్రిస్టియన్స్ వెళ్ళి రోడ్ల మీద పబ్లిక్ టాయిలెట్లు చేస్తున్నారు. కరెంటు అనాథరైజ్డ్గా చేయటం, సౌండ్ పొల్యూషన్ చేయటం, మీ యొక్క వెహికల్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు పొల్యూషన్ చేయించడం, ట్రాఫిక్ పాటించడం, బిల్డింగ్ సేఫ్టీ రెగ్యులేషన్ చేయటం, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, ట్యాక్స్, లీగల్ కాంప్లియన్స్, వీసాలు, ఫారెన్ ఫండింగ్ ఇవన్నీ కూడా మీరు నిజాయితీగా చేసిన రోజు షెడ్యూల్ క్యాస్ట్ రోజులకి రావాలి. అదర్వైజ్ మీ పని మీరు చూసుకోవాలి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అంబేద్కర్ జనతా పార్టీ విల్ బి స్టే విత్ దిస్ షెడ్యూల్ క్యాస్ట్ అభాగ్యులు. ఈ అభాగ్యులు అనేటువంటి మా పేదల జోలికి మీరు దయచేసి రావద్దు. మేము అందుకే అంబేద్కర్ జనతా పార్టీ వాళ్ళకి సహాయం చేసిద్ది. రేపటి నుంచి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళకి మీరు అన్నీ చేయకూడదు. మీ పని మీరు చూసుకుని వాళ్ళ పనులు చేసుకుని మీరు కూడా మంచి వాళ్ళే, మేము చెడ్డోళ్ళు అంటలా. యు ఆర్ గుడ్ పీపుల్, యు ఆర్ అవర్ బ్రదర్స్, యు ఆర్ అవర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ దేర్ ఆల్సో బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. బట్ ఈ యొక్క థీరీల్లోకి వెళ్ళి ఫెరాసికల్ క్రిస్టియానిటీలోకి వెళ్ళి పాపం పేదలు మీరు ఇబ్బంది పెట్టద్దు ప్రసంగాలు ఇచ్చే. అది మేము చెప్తాం. సెల్ఫ్ రైచియస్నెస్ మూడోది, 2 చెప్పాను. 1 హిపోక్రసీ, 2 లీగలిజం, 3 సెల్ఫ్ రైచియస్నెస్. మేము మాత్రమే నీకంటే మేము చాలా నీతివంతులమని అనుకోవడం పొరపాటు. అది అసలు దాని ఫీలింగ్ నుంచి బయటికి రావాలి. దేవుడు చెప్పాడు ఎవడు నీతిమంతుడు లేడు, మొత్తం కూడా పాపాత్ములని దేవుడు చెప్తే మేము మాత్రమే నిజాయితీ పరులు, వీళ్ళందరూ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్న దొంగ క్రిస్టియన్స్, దాని నుంచి మీరు బయటికి రావాలి. ఒక ప్రొఫెసర్ రాసిన చదువుతున్నా, దళిత క్రైస్తవుల పైన మీకేదో ఆధ్యాత్మిక అధికారం ఉన్నట్టు భావించి వేల మంది తోటి వారిని నీవు స్పష్టంగా అనుభవించని లేదా అర్థం చేసుకోలేని పేదరికం, వివక్ష వంటి వాటిని చులక చూస్తూ వారి దేవునికి అవిధేయులని క్రీస్తును నమ్ముకుంటున్నారని పబ్లిక్గా ముద్ర వేస్తూ అది వారికి అవమానకని గ్రహించలేక వారిలో కలెక్టివ్ లేని గిల్ట్ని సృష్టిస్తూ పదే ఎలా రాస్తామని ఒక పాయింట్ని పట్టుకొని మిగతావన్నీ వదిలేసి ఆ చట్టం ఒక పక్క అన్యాయమే అంటూ మరి ఇంకొక పక్క నీతిగా ఉండాలని మాత్రమే బోధిస్తున్నామని మీరేదో దేవునికి గొప్ప విధేయులు అన్నట్టుగా నటిస్తూ పరిశుద్ధులమని బైబిల్ మూల సూత్ర పాప స్వభావాన్ని వ్యక్తీకరిస్తూ మీరు పాపరహిత స్వభావాన్ని చాలా ఉంది. అల్టిమేట్గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే మేమేదో బాగా పరిశుద్ధులమని ఫీలింగ్లోకి వెళ్ళి వీళ్ళని పొదుగుకులు మీరు పాపత్వం అని తిప్పకండి. సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ వెరీ డేంజరస్. అదేమంటే మీరు దాక్కుంటున్నారు ఏమంటారు, అదేమంటే మీరు దాక్కుంటున్నారండి. దాక్కునేదేంటే దాక్కున్నారంటే అందరు దాక్కున్నారు. యేసుక్రీస్తు చిన్నప్పుడు యేసుక్రీస్తుని ఆ ఏరోదు రాజు, అరే నీకే ఎవరో ఒక రాజులకు రాజు పుట్టంటే నేనే రాజు అయితే నాకు రాజు ఎవరు చంపేంటారు చిన్నపిల్లలు అంటే యేసుక్రీస్తుని తీసుకెళ్ళి దాక్కుపెట్టారు. మోషే 3 నెలలు దాచిపెట్టారు. మోషే మిడియన్లో దాక్కున్నాడు. జోసెఫ్ అక్కడ దాక్కున్నాడు కొంతకాలం. జోసెఫ్ కూడా దాక్కున్నాడు కొంతకాలం. రూత్ ఏం చెప్పింది, నేను ఏమని చెప్పింది, బోయజ్ సీక్రెట్గా వెళ్ళి బోయజ్ని కలిసింది. క్వీన్ ఎస్తేరు అసలు నేను యూదురాలని చెప్పింది, అమ్మ యూదురాలు కాదు, క్వీన్ ఎస్తేరు అసలు యూదురాలు కాదు, నేను యూదురాలు అని చెప్పింది. డేవిడ్ ఈయన ఏం చేశాడు అక్కడ, డేవిడ్ గారు కూడా ఏం చేశారు ఇక్కడ, ప్రిటెండ్ టు బి ఇన్సేన్ బిఫోర్ కింగ్ అచీవ్స్ టు సేవ్ హిజ్ లైఫ్. ఓకే,
అతని లైఫ్ని కాపాడుకోవడానికి అతను ఇన్సేన్ పర్సన్గా నటించాడు దావీదు. కింగ్ సౌల్ దగ్గర నటించాడు దావీదు. ఎలీజా కింగ్ ఆహాబ్ దగ్గర నటించాడు. ఒబదియా ప్రాఫెట్, సరే చాలామంది ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు ఏం చేశారు పేర్లు చదువుతా. ఒబిదియా, ది స్పైస్, రాహాబ్, జోవాష్, జెర్మీ అండ్ బరూకా, ఎలీజా, ది వైజ్ మ్యాన్ మ్యాగీ, జీసస్, పాల్ డిసైపుల్స్, నికోడమస్, జోసెఫ్, అరమెతియా, ది ఎర్లీ క్రిస్టియన్స్, వీళ్ళందరూ కూడా ఏదో ఒక కాంటెక్స్లో ప్రాణాలు కాపాడుకోవటానికి తెలివిగా ప్రవర్తించారు. వీఆర్ నాట్ సెయింగ్ దే డిడ్ మిస్టేక్. దే ఆర్ ఇంటెలిజెంట్స్ అండ్ ఎక్సలెంట్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్. ఇప్పుడు మా దళిత ప్రజలు ఇంటెలిజెన్స్ వాళ్ళు. మీరు చెప్పిన మాటని మొత్తం సర్టిఫికేట్ మార్చుకుంటే అందరు పేదరికంలోకి పోయి అల్లాడిపోయి ఉద్యోగాలు లేక రోడ్డు మీద అడుగు తింటారు. మీరు చెప్పిన మాట వింటే ఆ అడుగు తినొద్దని చెప్పి వాళ్ళు ఇంటెలిజెంట్గా మీరు అలానే కొనసాగించంటారా భయ్. ఏం చేస్తారు? ప్రభుత్వం ఇది తప్పు అని మీరు గ్రహించిన రోజు ఆ 1956 గ్యాస్ ఎత్తేసేది కదా, ఆ రోజు మీరు క్రిస్టియన్స్గా మారండి. అంతవరకు మీరు ప్రభుత్వం మీ మీద కనికరం చూపించేందుకు వరకు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాం. అంతే, దట్స్ ఇట్. షోమ్యాన్షిప్ వద్దు. 4వ 4th క్యారెక్టర్ షోమ్యాన్షిప్ అంటే అందరి ముందు మేము మంచి వాళ్ళమి అని చెప్పుకోవడానికి ఇది చెప్తే మంచి వాళ్ళని చెప్పరు. ఇదంటే ఏంటి? నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే సర్టిఫికేట్ మార్పించుకో, ఇది చెప్తే మంచివాడు అనిపించుకోరు. మిమ్మల్ని ఎప్పుడు మంచివాళ్ళు అనుకుంటారంటే, అరే కుల వివక్ష ఎందుకు జరుగుతుందని మీరు ప్రశ్నించిన రోజు అరే శబాష్ మా అన్నోళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు. చర్చి నాయకత్వంలో ఈ దళిత క్రైస్తవులు మీరు కొట్టుకోకుండా అందరూ ప్రేమగా ఉన్నప్పుడే శబాష్ మా అన్నోళ్ళు మంచి కొట్టుకు చేస్తున్నారు. చర్చిల్లో, చర్చి సంఘాల్లో సామాజిక కులాల పేరు మీద పిలుచుకున్నారు. వాళ్ళ మాది కూడా ఇది అది బాప్టిస్ట్ చర్చి మాదిగోళ్ళది, లూథరన్ చర్చి మాలోళ్ళది అని చెప్పి కొడుకు చేస్తున్నారు. అది కొడుకు చూస్తున్నారు. అప్పుడు అరే అది లేకుండా అందరూ సమానంగా ఉంటే శబాష్ అంటారు. షెడ్యూల్ కాస్ట్ని చూసి నువ్వు చర్చి ఆస్తులు ఇవన్నీ లేక మీరు కొట్టుకోకుండా ఉంటే అరే మా అన్నోళ్ళు శబాష్ చాలా మంచి ఇదిరా. అధికారం కోసం, నాయకత్వం కోసం నేను సెక్రటరీ, నేను ప్రెసిడెంట్ తన్నుకోకుండా ఉంటే అప్పుడు మీరు శబాష్ అని షెడ్యూల్ కాస్ట్ మిమ్మల్ని సెల్యూట్ కొడతారు వచ్చి మీకు. అంతేగాని నీట్గా ప్రసంగాలు చేస్తే ఎవరు షెడ్యూల్ ప్రసంగాలు ఇస్తే కొట్టరు. మీరు కనపడాలి. చర్చిలో ఎన్ని కొట్టుకోకూడదు. మీరు పేదలు, అణగారిన వర్గాలు, సామాజిక వెనుకబడిన వర్గాలకి మీద ప్రేమ చూపించాలి. ఈ చాలా చాలా చర్చెస్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. చర్చి సంఘాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యత తీసుకొని సభ్యుల్ని వాళ్ళను కూడా కలుపుకొని పోయి ప్రజలకు సేవ చేయండి, పక్కనున్న దళిత కాలనీలకు సేవ చేయండి, అప్పుడు శబాష్ అంటారు మిమ్మల్ని. సామాజిక న్యాయం గురించి బోధించకుండా చర్చిల అంతర్గత వ్యవస్థను కొట్టుకొని చేస్తూ మీడియా ముందుకు వచ్చి షెడ్యూల్ క్యాస్ట్ని చూసి నువ్వు షెడ్యూల్ క్యాస్టోడివి, నేను బీసీసీ, నేను చాలా పెద్ద పవిత్రుడిని చెప్పుకోవడం పొరపాటు. తమ్ముడు, బ్రదరు, అన్న, అక్క, అమ్మ ఎవరో మీలో ఎవరున్నారో నాకు తెలియదు. మీ అందరికి కూడా ఇది పొరపాటు. దయచేసి వాళ్ళు మీకు డిస్టర్బ్ చేయకండి. బాధితుల సమస్యలు వినటం, వారికి మద్దతు ఇవ్వటం, వాళ్ళకి ఏం కావాలని చూడటం, వాళ్ళని అర్థం చేసుకోండి. క్రైస్తవ బోధనకు అనుకూలంగా సేవా నాయకత్వం, వినయం మరియు కరుణ ఆచరణ చూపించాల్సిన అవసరం చాలా ఉంది మనకి. సో ఫైనల్గా ఇతరులపై నైతిక తీర్పులు ఇవ్వడానికి ముందు స్వీయ సంస్కరణ, సెల్ఫ్ సెటిల్మెంట్, ఏమంటారు, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి పక్కవాడి మీద వేసేటప్పుడు. ఫైనల్గా నేను చెప్తాల్సుకుంది అందరూ బ్రదర్స్, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో మీరు వాళ్ళందరూ మన మాలామాదిగోళ్ళే, వాళ్ళకంత సీన్ లేదు. నేను చెప్తాల్సుకుంది వాళ్ళందరూ మన మాలామాదిగోళ్ళే. ఊరికే వాళ్ళు మీ గురించి మేము బీసీలు అని చెప్పుకుంటున్నారు. బీసీసీకి మారినంత మాత్రం వాళ్ళు కూడా మాలామాదిగోళ్ళే, అది గుర్తుపెట్టుకోండి. మీకేమీ లేదు. మన అన్నోళ్ళే, ప్రేమ కలిగిన వాళ్ళు, మంచోళ్ళు. వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళే, మన అన్నోళ్ళే. ఓకే, కాదు ఏంటంటే ఈ పరిశీలి యొక్క మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి మనం డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, మీరు కొనసాగుతూ ఉండండి. ప్రభుత్వం మారేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఉద్యోగాలు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, మీ యొక్క ఉద్యోగం, మీ యొక్క విద్య చాలా ఇంపార్టెంట్. ఎస్సీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. మీకు ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా మీరు పైకి రాలేరు. ప్రభుత్వం అనేదే మనకు సహాయం చేయాలి. ప్రభుత్వ బాధ్యత మనకు సహాయం చేయటం. మధ్యలో మతాన్ని ఇరికించేసి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు తెలివిగా ఉండి మీరు జస్ట్ ప్రభుత్వ సహాయంతో పేదరికం నుంచి పైకి వచ్చి దేశానికి సేవ చేయండి, సమాజానికి సేవ చేయండి, మీకు సేవ చేయండి, మీ కుటుంబానికి సేవ చేయండి, దాంతోపాటు మీ చర్చకు కూడా సేవ చేయండి. వాళ్ళు అంటున్నారు కదా మీ చర్చ్ మాకు అవసరం లేదని. అవసరం లేదు, మీరు వేరే చర్చకి వెళ్ళండి, సింపుల్గా అంతే. కాబట్టి వాళ్ళు కూడా, మన అన్నోళ్ళు కూడా, మేము బీసీసీగా మార్చుకున్నాం కాబట్టి మేము
మాలామాదిగలమి కాదు అని వాళ్ళ ఫీలింగ్లో ఉన్న అల్టిమేట్గా వాళ్ళు మాలామాదిగలే మనోళ్ళే, మీరేం భయపడకండి. థ్యాంక్ యూ, నమస్కారం.